టీడీపీ హవా నడుస్తున్న టైం అది. పాపిరెడ్డి గారు కానీ, ఎస్ ఎస్ జనార్దన్ రావు గారు కానివ్వండి, వెంకటరామయ్య గారు. ఆ టైంలో ఎట్లాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు మీరు? ఉద్యమం తెలంగాణ ఉద్యమం కోసం సంపన్న వర్గాలు భాగస్వామ్యమైనాయండి. పోలీస్ వ్యవస్థ ఆంధ్ర వ్యవస్థ చేతిలో ఉన్నది కాబట్టి, ఆంధ్ర పాలన చేతిలో ఉన్నది కాబట్టి వారు చెప్పినట్టు వీళ్ళు విన్నారు కానీ, హ్మ్. ఇక మిగతా వర్గాలన్నింటినీ కూడా తెలంగాణ కోసం కొట్లాడుతున్న సందర్భంలో అందరూ సంఘీభావమే ప్రకటించారు. హ్మ్. కొందరు డైరెక్ట్ చేసిర్రు, కొందరు ఇండైరెక్ట్ చేసిర్రు. ఎక్కడ హ్మ్. చేసేవాళ్ళు అక్కడ చేసిండ్రు. సో ఆనాడు కూడా ఒక పక్క విద్యార్థి పోరాటం మాది, మరో పక్క జేఏసీలో తెలంగాణ ఉద్యమం గురించి తెలవాలి కాబట్టి హ్మ్. ఆనాడు సెంట్రల్ మినిస్టర్గా ఉన్న ఇద్దరు సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు. బలరాం నాయక్ గారు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు, ఆ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, జిల్లాలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలంతా ఆ బస్సులో కూర్చున్నారు. ఆ బస్సులో మీదకి మేము రాళ్ళు విసిరేసినాం, రాళ్ళు. అవును. సో ఆ సందర్భంలో పోలీసులు విపరీతంగా నైటు మన సీఎం గారు వెళ్ళిపోయిన తర్వాత సీఎం గారు ఏదో పోలీసుల మీద చాలా సీరియస్ అయిందని తెలిసింది. ఆ నైట్ మమ్మల్ని కొట్టడము చాలా ఇబ్బంది పెట్టారు. చాలా హ్మ్. పోలీస్ స్టేషన్లకు